ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, బైంసా డిపో పరిధిలో 641 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడే బస్సులు నిలిపిపోవడం జరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా 12 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో దిగడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దాదాపు 641 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఉన్నాము. డిపో ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్మికులు సమ్మెలో భాగంగా ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడున్న కార్మికులను అడిగి తెలుసుకుందాం, వారి సమస్యలపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంది, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏమేంటది? ఈరోజు కార్మికుల పనిభారంతో సమ్మె చేయడం జరుగుతుంది. అదేవిధంగా జేఏసీ మిల్పరకు ఆదిలాబాద్ రీజన్ మొత్తంలో సమ్మె చేస్తాం. దాని గురించి మాకు ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయంటే యూనియన్లను అనుమతించాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఏదైతే మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అదేవిధంగా ఇంకా కార్మికుల సమస్యలన్నీ పరిశీలించాలి, 2 పిఆర్స్ ఇవ్వాలి, 2017 ఏరియస్ ఇవ్వాలి, ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేస్తున్నారో అది ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ పరంగానే నడపాలన్న డిమాండ్ ఉంది. కానీ ఇంకా మిగతా సమస్యలు చాలానే ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టాడు ఆ డిమాండ్ అన్ని పూర్తి చేయాలని చెప్పి మీరు చెప్పండి. వైపు మీరు సమ్మెకు పాల్గొంటున్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులు నడుపుతాం ప్రభుత్వం చెప్తుంది, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని రక్షించాలని చెప్పి, మా కార్మిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మా మాటను పెడచోనే పెట్టి ఈరోజు సమ్మె దాకా తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలు కూడా ఈ రవాణా ప్రజా రవాణా సంస్థ కాబట్టి దీన్ని రక్షించడానికి మాకు పూర్తి సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఈరోజు కరీంనగర్ ఒక డిపో కానీ, నిజామాబాద్ కానీ, ముఖ్యంగా హైదరాబాద్ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆర్టీసీని కుదించాలనే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ ప్రైవేట్ బస్సులు ఏవినాయో, ఎలక్ట్రికల్ బస్సులు ఏవినాయో అవి మాకే ఇవ్వాలని, ఆర్టీసీకే ఇవ్వాలని, ఆర్టీసీని ఇంకా విస్తరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం నిర్ణయించినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఎంతో విజయవంతం మీ గవర్నమెంట్కు మేము బెనిఫిట్ తీసుకొస్తున్నాం. కానీ మీరు మాకు ఇచ్చేది ఏంది? మీరు ఏమి ఇస్తలేరు మాకు. అందుకనే మేము జేఏసీగా ఏర్పడి మా హక్కుల కోసం, మాకు రావాల్సిన హక్కుల కోసం గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసగిస్తూనే ఉన్నది ఆర్టీసీ. అందుకే మేనేజ్మెంట్ దానిలో భాగంగానే మేము ఈరోజు జేఏసీగా ఏర్పడి ఈ జేఏసీ నుండే మేము గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. తక్షణమే మా కోరికలను కింద మీరు తీర్చకపోతే మేము దేనికైనా సిద్ధం. మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలా వర్కర్లు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే చాలా హరాస్మెంట్ జరుగుతుంది మేనేజ్మెంట్లో. ప్రతి వర్కరు 500-600 కిలోమీటర్లు బస్సు నడిపి కూడా మళ్ళీ రేపు పొద్దున డ్యూటీకి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేనేజ్మెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. మా సమస్యను తొందరగా పరిష్కరించి ఈ సమ్మెను మీరే మమ్మల్ని తీసుకుపోతున్నారు కాబట్టి మీరే దీనికి బాధ్యత వహించాలని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మొత్తానికి తాము ఈ సంస్థను, ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకే సమ్మెలో దిగామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము కోరుతున్నామని, ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించి ఈ సమ్మెను విరమించేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని, అప్పటి వరకు కూడా తమ సమ్మె మాత్రం యథావిధంగా కొనసాగుతుందని కార్మికులు చెప్తున్నారు. పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.